3DSMaxలో వాటర్ ఫౌంటైన్ ఎలా క్రియేట్ చేయాలనేది వీడియో. ఫస్ట్ మనం 3DSMax ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఇందులో ఒక 3D కాంపోనెంట్ డౌన్లోడ్ చేసి ఇంపోర్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ కాంపోనెంట్స్ అనేవి archive3d.netలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. కాంపోనెంట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆ వీడియోలో చూడండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నా. ఇది ఒక 3D కాంపోనెంట్. ఇప్పుడు ఇందులో నుంచి నేను వాటర్ పార్టికల్స్ ఎలా డిస్ప్లేస్ అవుతాయో చూడండి. ఇక్కడ స్టాండర్డ్ ప్రిమిటివ్స్ దగ్గర పార్టికల్ సిస్టమ్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళి స్ప్రే అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ స్ప్రేతో మనం వాటర్ కాంపోనెంట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నాం. స్ప్రే అనేది డ్రాగ్ చేసి ప్లేస్ చేసుకున్నాను. మనకు ఏ డైరెక్షన్లో అయితే వాటర్ ఫాల్ అనేది రిప్రజెంట్ అవుతుందో ఆ డైరెక్షన్లో రొటేట్ చేసి పెట్టుకోండి. రొటేట్కి షార్ట్కట్ కి ఈ యాంగిల్ స్నాప్ టాగుల్లో రైట్ క్లిక్ చేసి 90 degreesకి సెట్ చేస్తాను. రొటేషన్ అనేది నాకు ఎగ్జాక్ట్గా 90 degreesలో ఉండాలి కాబట్టి రిమైనింగ్ వ్యూస్లో నేను టాప్ డైరెక్షన్లో వచ్చేలాగా సెట్ చేస్తాను. సెలెక్ట్ చేసి W ఫర్ మూవ్, ఇలా టాప్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేశాను. ఓకే, ఈ యానిమేషన్ కీ ఫ్రేమ్ నాకు 0 నుంచి 30 మెంబర్స్గా ఉన్నాయి. ఇక్కడ నాకు టైం కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఎండ్ టైం అనేది 100గా సెట్ చేస్తాను. ఓకే, ఫ్రేమ్ అనేది నాకు 0 to 100 ఫ్రేమ్స్గా సెట్ అయి ఉంది. ప్లే యానిమేషన్ మీద క్లిక్ చేస్తాను. నాకు స్ప్రేయింగ్ అనేది ఫామ్ అయింది ఫ్రమ్ 0 to 100. ఓకే, అక్కడ నాకు కౌంట్ అనేది వాటర్ పార్టికల్స్ చాలా లోగా ఉన్నాయి. కౌంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. స్ప్రే సెలెక్ట్ చేసి మోడిఫైలోకి వెళ్తాను. ఇక్కడ వ్యూ పోర్ట్ కౌంట్ నాకు 100గా లోగా ఉంది. నేను దాన్ని 10,000కి ఇంక్రీజ్ చేశాను. వన్స్ ప్లే యానిమేషన్ క్లిక్ చేయండి, నాకు పార్టికల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, వాటి స్పీడ్ అనేది కొంచెం స్లోగా ఉంది, అంటే 10గా రిప్రజెంట్ అయి ఉంది. స్పీడ్ అనేది 30గా రిప్రజెంట్ చేస్తుంది. స్పీడ్ ఆఫ్ పార్టికల్స్ నాకు ఇంక్రీజ్ అయింది. ఓకే, దెన్ వేరియేషన్ చూపించాలనుకుంటున్నా. వేరియేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు స్ట్రైట్ డైరెక్షన్లో రిప్రజెంట్ అవుతుంది. ఆ వేరియేషన్ అనేది నాకు కొంచెం కావాలి. ఓకే, నాకు వాటర్ పార్టికల్స్ అనేది గ్రావిటీగా డౌన్వర్డ్స్కి రావాల్సి ఉంటుంది, కానీ నాకు థర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఒక వ్రాప్ అనేది స్పేస్ వ్రాప్ అనేది రిప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ గ్రావిటీ. ఫోర్సెస్లోకి వెళ్తే స్పేస్ వ్రాప్స్, ఫోర్సెస్, అందులో గ్రావిటీ రిప్రజెంట్ చేస్తున్నాం. గ్రావిటీ కూడా సేమ్ డ్రాగ్ చేసి ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఈ పార్టికల్ అనేది నాకు స్పేస్ వ్రాప్కి లింక్ అవ్వాలి. ఇక్కడ బైండ్ టు స్పేస్ వ్రాప్ అనే ఆప్షన్ ఉంది. సెలెక్ట్ చేసి దిస్ పార్టికల్ ఈ పార్టికల్కి లింక్ చేస్తాం. ఇప్పుడు ప్లే యానిమేషన్. ఓకే, నాకు గ్రావిటేషన్ అన్నట్టు ఏం లేదు. సెలెక్ట్ చేసి మోడిఫైలోకి వెళ్తున్నాం. గ్రావిటేషన్ స్ట్రెంత్ నాకు 1గా ఉంది, 10గా రిప్రజెంట్ చేస్తున్నాం. వన్స్ ప్లే, ఇప్పుడు నాకు బాటమ్ డైరెక్షన్లో రిప్రజెంట్ అవుతుంది. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా నాకు వాటర్ పార్టికల్స్ అనేవి బాటమ్కి రిప్రజెంట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పార్టికల్స్ పడుతున్నాయి కానీ బిలో ద ఆబ్జెక్ట్ అనేది నాకు వెళ్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే బిలో ద ఆబ్జెక్ట్ అన్నట్టు వెళ్ళిపోతున్నాయి. ఓకే, బిలో ద ఆబ్జెక్ట్ వెళ్ళిపోతున్నాయి. వాటికి కూడా మనకు ఒక స్పేస్ వ్రాప్ ఉంది.
డిఫ్లెక్టర్స్లోకి వెళ్ళి డిఫ్లెక్టర్ పిక్ చేసి టాప్ డైరెక్షన్లో ఇలా రిప్రజెంట్ చేస్తాను. దెన్ ఇది నేను బాటంలో మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ దాకా మూవ్ చేస్తాను. సేమ్ ఈ స్పేస్ ర్యాప్ ఈ వాటర్ పార్టికల్ ఏదైతే ఉందో అది ఆ డిఫ్లెక్టర్కి అసైన్ చేస్తుంది. వాటర్ పార్టికల్ సెలెక్ట్ చేసి బైండ్ టు స్పేస్ ర్యాప్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి లింక్ వేసాను. దెన్ వన్స్ ప్లే. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్స్ అనేది బాటమ్ వరకు వెళ్ళట్లేదు, ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ బౌన్స్ అవుతున్నట్టు మీకు రిప్రజెంట్ అవుతుంది. ఆ బౌన్సింగ్ కూడా మీకు ఎక్కువ కావాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకుని మోడిఫైలోకి వెళ్ళి ఆ బౌన్స్ పర్సంటేజ్ 1గా ఉంది, 5గా రిప్రజెంట్ చేశాను అనుకోండి. నాకు బౌన్సింగ్ ఎక్కువ ఉంది, 1.2, 1.5. అండ్ ప్లే. బౌన్సింగ్ అనేది నాకు చాలా ఎక్కువ అయిపోతుంది. ఇలా మనం ఒక వాటర్ ఫాల్ ఎఫెక్ట్ని మనం ఈ కాంపోనెంట్ ద్వారా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కంటిన్యూస్గా రిప్రజెంట్ అవ్వాలి వాటర్ అన్నట్టయితే సెలెక్ట్ చేసుకొని స్ప్రేలోకి వెళ్ళి ఇక్కడ దీని స్టార్ట్ పాయింట్ -100గా రిప్రజెంట్ చేస్తుంది. యానిమేషన్ అది కంటిన్యూస్గా నాకు అవుతూనే ఉంటుంది. ఓకే, ఇలా మనం 3ds Max అప్లికేషన్లో ఒక వాటర్ ఫౌంటైన్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.